బట్టిపేటలో ఒక స్తూపాన్ని పోలీసు కూల్చారు. ఆ, ఎప్పుడు కూర్చొని అప్పుడు ఈ నక్సలైట్ల స్తూపాన్ని పోలీసులు కూల్చేసి. కాజుపేటలో ఫైరింగ్ అయింది. అప్పుడు ఎస్ఐ చనిపోయాడు. ఈ సంఘటన చేసేళ్ళు. బట్టిపల్లిలో పోలీసులు నక్సలైట్లకు సంబంధించిన స్తూపాన్ని కూల్చేసి. కూల్చేసిన సందర్భంలో ఇప్పుడు పోలీసు ఒకటి చేస్తే పోలీసు కౌంటర్గా వాళ్ళు చేయాలి కదా అని అలాంటి పర్సనాలిటీ కోసం ఎమ్మెల్యేలు వాళ్ళు చూస్తే అప్పుడు అప్పటికే మీరు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కనుక ఎవరు లేరు కనుక ఆటోమేటిక్గా నేను దొరికిన వాళ్ళకు. నేను ఇంట్లో ఉంటాను. గన్మెన్ లేరు అప్పటికి? నాకు లేరు. నాతోనే మొత్తం రాష్ట్రం గన్మెన్ స్టార్ట్ అయినా. అప్పుడు వచ్చి ఫైర్ చేశారు. అంటే ఎట్లా ఆ రోజు? అంటే ఇంట్లో ఉన్నా 7:30 మార్నింగ్ 7:30 మార్నింగ్ ఈవినింగ్. నేను ఎస్ఐ వెంకటేశ్వర మాట్లాడుతున్నా ఫోన్లో. మన మండిబాలో చిన్న ఇష్యూ అయితే నేను ఫోన్లో మాట్లాడుతున్నా. అవుతాడు వచ్చి ఫైర్ చేశారు. ల్యాండ్ ఫోనేనా? ల్యాండ్ ఫోన్ అప్పుడు సెల్ ఫోన్ లేవు. అప్పుడు అంటే వాళ్ళు జనరల్గా కార్యకర్త లాగా వచ్చిరా విజిటర్స్? ఇట్లా ఆ డిస్టెన్స్లో ఆ డోర్ ఉంది కదా, ఆ డిస్టెన్స్ ఉంటుంది. అంటే సరే సార్ నా పిలుపు అంటే నేను మాట్లాడుతున్నా. అసలు యాక్చువల్ ఫోన్లో నేను బయట పోయటోనే. నాకు ఫోన్ నన్ను సేవ్ చేసింది. ఓకే. చేస్తుంటే ఒక వస్తానా కూడా పటాపట్ ఫైట్ చేస్తూ ఉన్నాడు నా మీద. మీరు రూమ్లో ఉన్నారా ఇట్లా? మా హాల్లో ఉన్నా. ఓకే. ఆ డిస్టెన్స్ ఫైట్ చేసాం. ఇట్లా ఒక బుల్లెట్ పడేది ఇక్కడ. అదే 10 మంది నా దగ్గర కూర్చుని అందరు. మరి వెనక గురికినా అంటే మా డోర్ కూడా పడ్డది, తన్నబికి పడ్డాయి బుల్లెట్లు. 5 రౌండ్లు కాల్చారు. 5 రౌండ్లు. మీకు ఎక్కడ ఏం గాయం? హార్ట్ పైన. హార్ట్కి తాకిందా? తాకలేదు. ఆ పైన తాగితే చనిపోయేది ఇంకక్కడ. అప్పుడు అయిపోయిన తర్వాత స్కాన్ తీసిన తర్వాత సేఫ్ అని చెప్పిన తర్వాత అప్పుడు